ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. తన మహిమగల సియోనులో నుంచి దేవుడు తన మాటలను మన కొరకై పరిశుద్ధాత్ముడు ఆశీర్వదించి మనలను బలపరిచి మాటలాడునుగాక. గడిచిన వారం చక్కని సందేశాన్ని విన్నాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఈ వారం మరొక మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దయచేసి 15వ వాక్యాన్ని ఒకసారి తెరిచి చూద్దాం. ప్రకటన గ్రంథం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న చాలు. చూడండి, చాలా చక్కని వాక్య భాగము మనం చూస్తున్నాం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానం. చాలు. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంటే అపరంజిలాగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి చెప్పండి? ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? అపరంజి అంటే ప్యూర్ గోల్డ్. అపరంజి అనే పదానికి అర్థం ఏంటంటే ఒరిజినల్ గోల్డ్. అంటే మన యేసయ్య పాదాలు ఎలా ఉన్నాయంటే కొలిమిలో పుటము వేయబడినప్పుడు ఒక బంగారము కానీ ఒక వెండి కానీ కొలిమిలో పుటము వేయబడినప్పుడు అది కనబడే ఆ ప్రకాశమైన మానము వేరు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతెందుకు ప్రియులారా, మన కాళ్ళని శుభ్రం చేసుకున్నప్పుడు కనబడే కాళ్ళు వేరు, శుభ్రం చేసుకొనక ముందు కనబడే కాళ్ళు వేరు, శుభ్రం చేసుకున్న తర్వాత కనపడే పాదములు వేరు. శుభ్రం చేయకముందు మన పాదాలు మురికిగా కనపడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదములు ఎలా ఉన్నాయి అంటే అపరంజిలాగా ఉన్నాయి. పుటము వేయబడిన పాదములు, కొలిమిలో పుటము వేయబడిన పాదములు ఎలా ఉన్నాయంటే అపరంజిలాగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే మన యేసయ్య పాదాలు అపరంజిలాగా, కొలిమిలో పుటము వేయబడిన పాదములు ఎలాగైతే ఉన్నాయో మన పాదములు కూడా దేవుని సన్నిధిలో అలాగున మార్చబడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు పాదములు దేనికి సాదృశ్యం, లేక నడక దేనికి సాదృశ్యం అంటే ప్రవర్తనకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ప్రవర్తనకు సాదృశ్యం. చూద్దాం, బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 31:4 ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 4 ఆయన నా ప్రవర్తన నెరుగును గదా. చూడండి, నా అడుగు జాడలు నా పాదములు దేనికి సాదృశ్యము? ప్రవర్తనకు సాదృశ్యం. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య పాదములు అపరంజితో సమానంగా ఉన్నాయి అంటే యేసయ్య ప్రవర్తనలో మార్పు లేదు. యేసయ్య ప్రవర్తనలో ఎలాంటి అపవిత్రత తనలో, తన నడకలో, తన మాదిరిలో ఇప్పటికీ ప్రపంచములో ఎక్కడ కూడా ఆయన అడుగు జాడలలో, ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కీర్తనలు 37:23 కూడా ఒకసారి చూద్దాం. 37వ కీర్తన 23వ 37వ కీర్తన 23వ ఒకని నడత యెహోవా వలననే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి
ఆయన ఆనందించును. నడత, పాదములు దేనిని చూపిస్తున్నాయి? నడతను చూపిస్తున్నాయి. పాదములు దేని చూపిస్తున్నాయి? మన నడతను దేని చూపిస్తుంది? ప్రవర్తనను చూపిస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మన అడుగు జాడలు, మనం నడిచే ప్రయాణము, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా మార్చబడునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కొందరి పాదములు రక్తము చిందించుటకు పరిగెత్తుచున్నవి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు మన పాదములు, మన అడుగులు, మన ప్రవర్తనలో ఎలా కనపడాలంటే అపరంజితో సమానములాగా మన ప్రవర్తన కూడా ప్రపంచానికి తెలియపరచబడాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ పాదములు, నీ అడుగులు నీ ప్రవర్తనను చూపిస్తున్నాయి. దేవుని కొరకు ఎలాంటి నడతలు నడుస్తున్నావు? నీ అడుగులు దేవుడు లెక్కిస్తున్నాడు. నీ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితములో నీ పాదములు ఎలా ఉండాలి అంటే కొలిమిలో పుటము వేయబడినట్లుగా నీ ఆత్మీయ జీవితములో మార్చబడిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొలిమిలో పుటము వేయబడినట్లు ఉన్నాయంట ఆయన పాదాలు. ఎలా ఉన్నాయంట? కొలిమిలో పుటము వేయబడినట్లు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఒక వస్తువును కొలిమిలో వేసి దానిని పరిశుభ్రత చేస్తే అది ఎలా ఒక ప్రకాశమానముగా దాని యొక్క ఆ మెరుగుదనం కూడా మార్చబడిపోతుంది. అది ముందుగా మురికితో ఉంటుంది వస్తువు. ఒక వస్తువు ఎప్పటి నుంచో మనము దాన్ని అలాగే వాడకుండా ఉంచినప్పుడు ఆ వస్తువుకు ఏమైపోతుంది? మురికి పడుతుంది. అదే వస్తువును వెళ్ళి బంగారు చేసే ఆ కంసాల దగ్గరికి వెళ్ళి ఇస్తే ఆ వస్తువు ఏమవుతుంది? కొలిమిలో దాన్ని పుటము వేసిన తర్వాత దాన్ని చూస్తే దాని యొక్క మెరుగుదనమే మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే మనము దేవుని సన్నిధి అనే ఈ కొలిమిలో పుటము వేయబడాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు కొలిమిలో పుటము వేయబడాలి. వాక్యము కొలిమి లాంటిది. దేవుని సన్నిధి ఒక కొలిమి లాంటిది. దేవుని సన్నిధిలో నీవు నీ ఆత్మీయ జీవితము కొలిమిలో పుటము వేయబడినట్లుగా నీవు మారిపోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పుటము వేయబడకపోతే నీ ఆత్మీయ జీవితం, నీ ప్రవర్తన అది ఆదర్శవంతంగా ఉండదు. యేసు ప్రభు అడుగులంట ఇప్పటికీ అనేకులకు ప్రపంచానికి ఎలా ఉన్నాయి? మాదిరి. పేతురు పత్రికలో అంటాడు పౌలు, ఆయన అడుగు జాడలను మన కొరకు మాదిరి ఉంచిపోయెను. ఈరోజు నీ అడుగులు కూడా అనేకులకు మాదిరిగా ఉండాలి. నీ అడుగులు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. నీవు నడిచిన అడుగులలో ఇంకొకరు నడిచేటట్లు నీ అడుగులు దేవుని సన్నిధిలో మార్చబడాలి. హల్లెలూయా. పేతురు జ్ఞాపకం చేస్తాడండి, ప్రపంచానికి ఈరోజు ఆయన అడుగులు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలలో మనం కూడా నడవగలిగితే మనం కూడా ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఈరోజు నీ పాదాలు ఎక్కడికి పరిగెత్తుతున్నాయి? యేసయ్య పాదాలు, ఈరోజు యేసయ్య అడుగులు మనకు మాదిరిగా ఉన్నాయి. ఆయన అడుగు జాడల్లో నడవాలి అని ఈరోజు అనేకులము దేవుని సన్నిధికి ఈరోజు మనం వచ్చి ఉన్నాం. నేనంటాను, దేవుని సన్నిధిలో మన పాదములు పుటము వేయబడినట్లుగా మారాలి. అందుకే యేసు ప్రభు కొన్ని చోట్ల పాదములను గురించి ఆయన మాట్లాడతాడు. ఒకరోజు శిష్యులు పాస్కా పండుగ జరిగేటువంటి ముందులో చూడండి, భోజన పంక్తిలో శిష్యులు అందరు కూర్చున్నప్పుడు వెంటనే యేసు ప్రభు అంట నీళ్లను తెప్పించి శిష్యుల పాదాలు కడగాలనుకున్నాడు. ఎవరి పాదాలు? అందరు చెప్పాలి. ఎవరి పాదాలు?
శిష్యుల పాదాలు కడగాలనుకున్నాడు ఆయన. వెంటనే పళ్ళెము తెప్పించాడు. వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి రుమాలు వెంటనే నడుముకు కట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తెప్పించి శిష్యుల పాదాలు కడుగుతా ఉన్నప్పుడు వెంటనే పేతురు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నీవు నా పాదాలు కడగరాదు అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, యేసయ్యా నేను నిన్ను కడగకపోతే నీకు నాకు పాలు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హుషారు చేతులెత్తి గట్టిగా చెప్పండి. నేను నిన్ను కడగకపోతే నీకు నాకు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును మొదలు పెట్టెను. అట్లు చేయుచు సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువని చెప్పగా, పేతురు నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. 8వ వచనంలో చూస్తే, పేతురు నీవెన్నడు నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా సంతోషంగా. అంటే ఏంటి దీంట్లో పాలు లేదంటే ఏంటి? నీకు నాకు సంబంధము లేదు. నేను నిన్ను కడగకపోతే నీకు నాకు దేన్ని కడగాల? పాదములను కడగాల అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పాదములంటే దేనిని చూపిస్తున్నాయని చెప్పా? ప్రవర్తనను చూపిస్తుంది. అంటే మన ఆత్మీయ జీవితములో మన ప్రవర్తన దేవుని సన్నిధిలో సరిచేయబడాలి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఏం కావాలి? సరిచేయబడాలి. కడగబడడం అంటే ఏదో నీళ్లు తెచ్చుకొని పాదాలు కడుక్కోవడం అని కాదు దాని అర్థం. పుటము వేయబడడం అంటే మన కాళ్ళు వెళ్ళి కంసాల దగ్గరికి వెళ్ళి మన కాళ్ళు అందులో పెట్టాలని కాదు దాని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఇంటర్నల్గా జరిగిపోవాలి. ఏం జరగాలి చెప్పండి? ఇంటర్నల్గా జరిగిపోవాలి. వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ ప్రవర్తన ఇంటర్నల్గా కడగబడిపోవాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు అలాంటివి ఏది జరగలేదనుకోండి, అలాంటి అలజడి కానీ అలాంటిది ఏమి కానీ, పశ్చాత్తాపం కానీ, ప్రవర్తనను గురించిన ఒక హృదయములో ఒక అలజడి కానీ, హృదయంలో ఒక ఆందోళన కానీ ఇదేమీ జరగకపోతే నీకు ఆయనకు ఏమి లేదు. మరి నీకు ఆయనకు పాలు లేనప్పుడు నువ్వెలా ఆశీర్వదించబడతావు? నువ్వెలా మేలు పొందుకుంటావు? నువ్వెలా క్షేమం పొందుకుంటావు? వింటున్నారా? నీకు ఆయనకి కనెక్షన్ లేదు. నీకు ఆయనకి సంబంధము, నీకు ఆయనకి ఏమి లేదు. నీకు ఆయనకి సంబంధమే లేనప్పుడు మనం ఎలా దేవుని సన్నిధిలో దీవించబడతాం? మనం ఎలా దేవుని సన్నిధిలో మన అక్కర్లు తీర్చబడతాయి? దేవుని సన్నిధిలో మన ఆర్థిక సంక్షోభం నుంచి మనం ఎప్పుడు విడుదల పొందుతాం? మన జీవితంలో ఆరోగ్యము దేవుని సన్నిధిలో ఎప్పుడు పొందుకుంటాం? అసలు దేవునికి నీకే ఏమి లేకపోతే, ప్రియులారా ఒకసారి ఆలోచించండి. యేసయ్య నిన్ను కడగాలి. ఆమెన్ చెప్పండి. యేసయ్య డైరెక్ట్గా వస్తాడా? వాక్యమే యేసయ్య. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారిగా మన మధ్యలో ఇప్పుడు ఇంటర్నల్గా సంచరిస్తుంది. వాక్యం ఇంటర్నల్గా దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రవర్తనలో ఒక మార్పు రావాలి. అది కొలిమిలో పుటము వేయబడినట్లుగా మారాలి. ఆమేన్ చెప్పండి.
అప్పుడే కదా మనం ఆశీర్వదించబడేది. అసలు వాక్యమే మన జీవితంలో మార్పు కలిగించకపోతే, వాక్యమే మన హృదయాన్ని కదిలించకపోతే, వాక్యమే పశ్చాత్తాపం కలిగించకపోతే, వాక్యమే మన జీవితంలో సరి అయిన మార్పును కలిగించకపోతే మన జీవితంలో ఎలా ఆశీర్వదించబడతాం? వాక్యం హృదయంలో మార్పు తీసుకురావాలి. వాక్యం పశ్చాత్తాపం కలిగించాలి. వాక్యం నీ ప్రవర్తనను సరిచేయాలి, నీ యొక్క ఆలోచనలు సరిచేయాలి, నీ తలంపులను సరిచేయాలి, నీ క్రియలను సరిచేయాలి. ప్రవర్తన అంటే అన్నిటికీ చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హుషారుగా, సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా బైబిల్లో మరొక మాట కూడా. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. చూడండి, బైబిల్ అందరు తెరిచి చూడండి. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొంది ఉన్నాడు. తన పాదములను తైలములో ముంచుకున్నాడు. అందరు గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటి? తన సహోదరుల కంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో కటాక్షము పొందడానికి గల కారణం ఏమిటి అంటే, తన పాదములను ఎక్కడ కడుక్కుంటున్నాడు? చెప్పాలి. తన పాదములను ఎక్కడ ముంచుతున్నాడు? తైలములో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రవర్తన పరిశుద్ధాత్మ ద్వారా సరి చేయబడాలి. తైలం అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు నీ ప్రవర్తన పరిశుద్ధాత్మ ద్వారా సరిచేయబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రవర్తనలో మార్పు కలగాలి. పరిశుద్ధాత్మ తాకిడి ద్వారా, పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా నీ ఆత్మీయ జీవితంలో, నీ ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు ఎప్పుడైతే కలుగుతుందో, నీవు నీ సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వ్యక్తివిగా నిలబడిపోతావు. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏమిటి? నీకంటే నీ సహోదరులు ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నారే. ఈరోజు నీ సహోదరుల కంటే నువ్వెందుకు ఎక్కువగా ఆశీర్వదించబడలేకపోతున్నావు? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. తన పాదములను ఎక్కడ ముంచుకున్నాడు? తైలములో. మరి ఈరోజు నీ ప్రవర్తన దేవుని సన్నిధికి రాగానే పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రవర్తనలో సరి చేయబడడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తూ నీ బలహీనతలను చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడగాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు తల వంచడం లేదు? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆషేరు దీవించబడ్డాడు. ఈరోజు నువ్వు దీవించబడలేకపోతున్నావు. అందరూ దీవించబడుతున్నారు. నిన్నగాక మొన్నగాక నీ కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు దీవించబడుతున్నారు. కానీ నువ్వెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే, నీ ప్రవర్తన పరిశుద్ధాత్మకు నీవు అప్పగించుకోవడం లేదు. పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా అప్పగించుకొని నీ బలహీనతలన్నిటినీ పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి నీవు పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలో నిలబడితే ఆ ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి దిగి రాబోతున్నాయి. హల్లెలూయా. ఎందుకు బ్లెస్సింగ్? ఎందుకు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం నీ జీవితంలో పొందలేకపోతున్నావు? ఆలోచించండి ఒకసారి. ఈరోజు మన పాదములు తైలములో ముంచబడాలి. తైలములో మన పాదాలు ముంచబడాలి. దాని శారీరకంగా అర్థం చేసుకోకూడదు. తైలం తెచ్చుకొని పాదాలు ఉంచడం అని కాదు దాని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. కొందరు చూడండి, పెళ్ళిళ్ళప్పుడు పాదాలు గడుగుతుంటారు. దానికి అర్థమే తెలియదు. పాదాలు గడుగుతుంటారు, డబ్బులు ఇవ్వమంటుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏమంటారు, మేనత్తనా
మేనమామనో బామర్దో కడుగురా 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 అంటుంటారు. దాని అర్థము ఈరోజు దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మన పాదములు, మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితము, మన ప్రవర్తన పుటము వేయబడాలి. ఏమి వేయబడాలి? ఇక్కడ ఏమి వేయబడాలి? ఏదో మామూలుగా వచ్చి మామూలుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మొద్దుబారిన పలుగు ఉందనుకోండి, కొలిమి తీసుకొని వెళ్ళి మళ్ళా కొలిమిలో ఏం పెట్టకుండా తీసుకొని వస్తే దానికి ఏమైనా ఉపయోగం ఉందా? అది కొలిమిలో పెట్టి దానికి సంపెటేసి దాన్ని మళ్ళీ చేయాల్సిన విధంగా ఆయుధంలాగా చేస్తే తప్ప అది ఉపయోగకరంగా. మరి నువ్వు కూడా ఉపయోగకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ కొలిమిలో నీవు దేవుని వాక్యం అనే సుత్తె చేత నలగగొట్టబడాలి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మనే అగ్ని చేత నీవు కాలాలి. సుత్తి అనే వాక్యం చేత నలగగొట్టబడి ఒక ఆయుధముగా శుద్ధీకరించబడి వెళితే నీవు ఉపయోగకరంగా వాడబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేమి కొలిమిలో కాలకుండా, సుత్తె దెబ్బలు పడకుండా నువ్వు వెళ్తే ఇక్కడ నుంచి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా మనం మారలేం. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మన పాదములను దేవుని సన్నిధిలో ఎలా మార్చుకోవాలి? పుటము వేయబడినట్లు మార్చుకోవాలి. పాదాలంటే ఏంటి? ఏమని చెప్పాను? అది మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఒక్కసారి కొలిమిలో పుటము వేయబడిన స్థితిలో మనం ఒక్కసారి మళ్ళా శుద్ధీకరించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రయాణం చేస్తే మన ప్రవర్తనలో ఆశీర్వాదాలు మనం పొందుకొనబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు శత్రువులు కూడా మిత్రులుగా మార్చబడిపోతారు. ఈరోజు మన ప్రవర్తన సరిగా లేనంత వరకు అందరు శత్రువులే మనకి. వినండి, మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నంత వరకు మనకు అందరు శత్రువులుగానే మిగిలిపోతారు. ఎప్పుడైతే మన జీవితంలో మార్చుకోవాల్సినవి మార్చుకుంటామో, కొందరు మార్చుకోరు, కొందరు వాళ్ళ జీవితాల్ని మార్చుకోరు, వాళ్ళ ఆలోచనలు మార్చుకోరు, వాళ్ళ క్రియలు మార్చుకోరు. నేను మార్చుకోవాలి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, ఇదిగో ఆ బ్రతుకు నాకొద్దు, అదిగో అలాంటి చెడ్డ ప్రవర్తన నాకొద్దు, అలాంటి అసహ్యమైన కార్యాలు నేను విడిచిపెట్టాలి, ప్రభు పాదాల దగ్గర నన్ను సరి చేసుకోవాలి, దేవుని కొరకు నేను ఒక మంచి ప్రవర్తన కలిగి ప్రభు సన్నిధిలో నా నడతను సరి చేసుకొని ప్రభు కొరకు నేను బ్రతకాలని ఎప్పుడైతే నీవు ఆశపడతావో ఆ రోజున ప్రభు నిన్ను అనేకుల ఎదుట ఆశీర్వాదకరమైన ఒక పాత్రగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మార్చుకోకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, ప్రవర్తనను సరి చేసుకోకపోతే, ప్రవర్తనను శుద్ధీకరించుకోకపోతే మనం లోకంలో విలువలేని వారిగానే బ్రతకాల్సి వస్తుంది. ఎలా బ్రతకాల్సి వస్తుందండి? విలువలేని వారుగా చూస్తారు మనల్ని. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనతో అనరు, కానీ ఇతరులతో చెప్పి వ్యంగ్యంగా, అసహ్యంగా మాట్లాడుతుంటారు. మన ప్రవర్తన బాగా ఉన్నప్పుడు, మన దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని వేలెత్తి చూపే వాళ్ళు ఉండరు. మనల్ని వేలెత్తి చూపుతున్నారంటే అదిగో తనలాగా బ్రతకాలని మాట్లాడుకుంటారు. స్తోత్రం చెప్పండి. తనలాగా విశ్వాస జీవితం చేయాలి, తన ప్రవర్తనలాగా నా ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఈరోజు బైబిల్లో ఎందరో ఉన్నారు, అందుకే యేసయ్యను చూస్తే చాలండి నా ప్రవర్తన పూర్తిగా మార్చబడిపోతుంది. యేసయ్యలాగా బ్రతకాలని కోరుకుంటే మనం చాలండి. ఎవరిలాగా బ్రతకాలి? యేసయ్యలాగా బ్రతకాలి. ఈరోజు నిన్ను గూర్చి చెడు చెప్పుకుంటే అనేకుల మధ్య అవమానమేగా, నిన్ను గూర్చి మాట్లాడుకుంటే అసహ్యమేగా, విలువ పోతుందిగా, అనేకుల మధ్య ఘనహీనురాలుగా బ్రతుకుతావుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ గురించి మంచి చెప్పుకునే ఒక తల్లిలాగా దేవుని కొరకు బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. అదిగో ఆ యవన సహోదరిలాగా బ్రతకాలి, అదిగో యవన సహోదరులాగా రోషంగా ప్రభు కొరకు బ్రతకాలి. ఈరోజు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు యవనస్తులేగా, యోసేపు యవనస్తుడేగా. వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు ఎలా దేవుని కొరకు జీవించారు. ఈరోజు మనం కూడా దేవుని కొరకు అలా జీవించగలిగితే మనము ఆశీర్వదించబడతాం. తన పాదాలు ఎక్కడున్నాయంట? తైలంలో ఉన్నాయంటే నేను మరొక అర్థం చెప్పగలుగుతాను. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆషేరు నడుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. పాదాలు తైలంలో ఉన్నాయంటే
పరిశుద్ధాత్మ నడిపింపుకు సంపూర్ణంగా అప్పగించుకొని ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రయాణం చేయగలిగితే మనము దేవుని కుమారులుగా మారిపోతాం. దేవుని స్వారూప్యముని మనం పొందుకుంటాం. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఆ స్వారూప్యం ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మకు సంపూర్ణముగా నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు. స్వభావం మారదుగా. నువ్వు పరిశుద్ధాత్మలో నడిపించబడుతున్నప్పుడు నీ ఆలోచన మారదుగా. పరిశుద్ధాత్మతో ఏకమైనప్పుడు నీ మనస్సు మారదుగా. ఈరోజు ఆలోచించండి, పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా అప్పగించుకుంటే అదిగో దైవ స్వభావం నీలో ఉట్టిపడుతుంది. ఆమేన్ చెప్పండి. ఇక దైవ కార్యము, దైవ స్వభావము, దైవిక ఆలోచనలే నీలో నుండి పుట్టుకొస్తాయి. శరీర సంబంధమైన ఆలోచనలు ఏమాత్రం పుట్టుకురావు. కొందరిలో నుండి శరీర సంబంధమైన ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన ఆలోచనలే ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోవటమే. దేనిలో లేకపోవడం? పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకోపోవడం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకపోవటం, పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడకపోవటం. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, పరిశుద్ధాత్మలో భాషలతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితములో దైవికమైన స్వభావమే నీలో కలుగుతుంది. దైవికమైన ఆలోచనలే నీలో కలుగుతాయి. ఈరోజు చాలామంది క్రైస్తవేతరులే కానీ ఆ ఇంటికి వెళితే క్రైస్తవేతరులుగా ఈరోజు కనబడరే. అన్ని సమస్యలే, అన్ని గొడవలే, అన్ని రకరకాల ప్రాబ్లమ్సే. ఈరోజు శరీర సంబంధమైన కార్యాలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. శరీర సంబంధమైన గొడవలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఒకరు శరీరానుసారులు, ఒకరు శరీరానుసారులు, ఒకరేమో భార్య శరీరానుసారి, భర్తనేమో ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఇక దైవిక నడవడం కష్టమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఇల్లు దైవిక ప్రభావంతో ఉండడం కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ తల్లులు శరీరానుసారులు అయితే, మీ భర్తలు ఆత్మానుసారులు అయితే, ఇదిగో మీరు కూడా ఆత్మానుసారులుగా మారిపోండి. మీ కుటుంబం దైవ ప్రభావంతో నిండిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకరు శరీరానుసారులు అయితే మార్చుకోండి. మీ భర్తకు, మీ భార్యకు ఇవ్వండి. మీరు కూడా ఆత్మానుసారులుగా మారిపోండి. మీ కుటుంబం, మీ ఇల్లు ఆత్మీయంగా మిగిలిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ నడతలు దేవునికి ఇష్టకరముగా మారునుగాక. మీ నడతలు, మీ ప్రవర్తనను దేవుడు స్థిరపరిచి కాపాడుగాక. మీ ప్రవర్తనను దేవుడు శుద్ధీకరించునుగాక. మీ పాదములు కొలిమిలో వేయబడిన అపరంజి వలె దేవుడు మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు కూడా మోకరించండి. ప్రార్థన అనగానే మోకరించాలి. రండి, మోకాళ్ళ మీద 2-3 వర్తమానాలు ఈరోజు ఇట్లన్నీ మన జీవితంలో తలపోసుకుందాం. మొదటిగా వర్తమానం విన్నాం, జడ్జిమెంట్ అని. రెండవదిగా ప్రార్థనలో ఎన్నో విషయాలు చెప్పారు. ఆటంకాలు, ప్రార్థనకు జవాబులు, ఎన్ని జవాబులు ఇస్తాయి, ఎన్ని వాగ్దానాలు, ఇదిగో ఎన్ని మాటలు వింటున్నాం మనం. ఎంత ధన్యులం. విస్తారమైన వాక్యం వింటున్నాం. ఈరోజు చివరిగా నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ పాదములు ఎలా ఉన్నాయి? పుటము వేయబడిన పాదములు లాగా ఉన్నాయా? ఒక్కసారి విజయరత్నం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం. 1-2-3 నిమిషాలు లీడ్ చేసి ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరూ 2 చేతులు జోడించండి. ప్రభువా, 2 చేతులు జోడించి ప్రార్థించండి. 2 చేతులు జోడించండి. ప్రభువా, నా ప్రవర్తన సరిచేయండి, నా ప్రవర్తనను శుద్ధీకరించండి అయా. నా పాదములు కొలిమిలో పుటము వేయబడిన అపరంజిలాగా మార్చండి. ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, ఇప్పటి వరకు మనము అనేకమైనటువంటి మాటల చేత, దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడ్డాం. మొదటిగా మనలో ప్రార్థనా జీవితం ఉంటుందా? విజ్ఞాపన ప్రార్థన మనకుంటుందా? పరిశుద్ధుల కొరకై మనము ప్రార్థన చేస్తున్నామా? మనము చేయుచున్నటువంటి ప్రార్థనలు ఎలా ఉంటున్నవి?
రెండవదిగా మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు విమర్శించే కాలములో మనం ఉంటున్నాం. ఆయన విమర్శనకు మనము లోనవ్వకుండా, ఆ యొక్క న్యాయపు తీర్పు దగ్గరకు మనం వెళ్లకుండా, లేక ఆయన న్యాయపు తీర్పులో మనము మంచి నమ్మకమైన దాసుడుగా మనము పేరు పొంది, మనం ఆయన చేత ప్రశంసించబడి, ఆయన చేత మనము ప్రశంసించబడి పరిశుద్ధుల యొక్క గుంపులోనికి, నీతిమంతుల యొక్క గుంపులోనికి చేర్చబడాలి. అదే రీతిగా మన ప్రార్థనకు ఆటంకాలు, అభ్యంతరాలు, అవరోధాలు ఎదురవుతున్నప్పుడు కూడా వాటిని ఓర్పుతో, సహనముతో సహించుకొనుచు, నీ కృప నాకు చాలయ్యా అని పౌలు గారు చెప్పినట్లుగా ఆయన కృపలో సాగిపోవటానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. చివరిగా మనం చూస్తున్నప్పుడు మన ప్రవర్తన, మన అడుగుజాడలు, మన పాదములు ఏ వైపునకు నడుచుచున్నవి? దేవుని మందిరపు వైపునకు నడుచుచున్నవా, లేక దేవుని మందిరపు వైపు కాకుండా వేరొక స్థలాలకు మన పాదములు పరిగెత్తుచున్నవా? దేవుని లేఖనములో ఒక మాట ఉంటుంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి, అవి దేవుని పరిశుద్ధ పర్వతం మీద కనబడుచున్నట్టుంది. అపోస్తులైన పౌలు గారు కూడా దాన్ని అలే చెబుతున్నాడు. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని చెబుతున్నాడు. కాబట్టి మనము సుందరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? మన పాదములు సుందరముగా, అందముగా మెరియుచున్నటువంటి అపరంజితో సమానముగా ఉంటున్నవా, లేక మన పాదములు తైలాభిషేకముతో అభిషేకించబడినటువంటి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడుతున్నామా? మనము స్వపరిశీలన మనము అప్లై చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి మా ప్రియ ప్రభువు మీ పరిశుద్ధ నామానికి వందనాలు. వందనాలు తెలుస్తున్నాం. మొదటిగా మాలో ప్రార్థన జీవితము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనుభవాన్ని ప్రభువా మీరు మాకు నేర్పించమని, మీ కృపలో తండ్రి మమ్మల్ని వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. విమర్శ దినమందు ప్రభువా తండ్రి మేము విమర్శించబడకుండా నీతో తండ్రి ఆయన మంచి నమ్మకమైన దాసులని చెప్పిన ఆయన ప్రశంసించబడటానికి నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా తండ్రి నీ స్తోత్రమునైనా మా యొక్క అడుగుజాడలో మా ప్రవర్తన తండ్రి నీ స్తోత్రమునైనా వాక్యానుసారముగాను తండ్రి నాయన జీవించడానికి మీ కృప చూపించండి. మీరు మాకు మాదిరిగా ఉన్న ప్రకారముగా తండ్రి మేము నాయన మా ఎనుకున్న వారికి, అయా మా ఎదుటనున్న వారికి, మా ఇరుగు వారికి, పొరుగు వారికి తండ్రి స్తోత్రము తైలాభిషేకం ప్రభువాని స్తోత్రమునైనా ఎంతో సుందరమైన తండ్రి ఆవించడానికి నీ కృపించండి. వాక్యం ఇతని మీద ఆశనింకును బలపరచండి. సంఘమును దీవించండి, ఆస్వాదించండి. సంఘము ప్రభువా నీ రాకడ కొరకు వాటి కలిగి ఉండి అయా సిద్ధపడి తండ్రి నీ స్తోత్రం మీ సన్నిధిలో తండ్రి నాయన వధువు సంఘముగా తండ్రి తీర్చబడటానికి నీ కృప చూపించండి. పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి వధువు కొరకు నాయన సిద్ధపడి ఉండటానికి మాత్రమే